పండుగలతోనే సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు ముడిపడి ఉన్నాయని, మహిళలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అందమైన చుక్కలతో కూడిన ఆకృతుల అలంకారమైన ముగ్గులను వేయడం అనాదిగా ఆనవాయితీగా వస్తుందని మర్రి చెట్టు తండా తాటికోల్ సర్పంచ్ నేనావత్ గీతా జైపాల్ చామల విజయ్ అన్నారు. పండుగలతోనే సనాతన ధర్మ, సంస్కృతి, సాంప్రదాయాలు ముడిపడి ఉన్నాయని, మహిళలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం అందమైన చుక్కలతో కూడిన ఆకృతుల అలంకారమైన ముగ్గులను వేయడం అనాదిగా ఆనవాయితీగా వస్తుందని మర్రి చెట్టు తండా తాటికోల్ సర్పంచ్లు నేనావత్ గీతా జైపాల్ చామల విజయ్ అన్నారు. గ్రామాల్లో గురువారం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో చిన్న పెద్ద కలిసి 53 మంది మహిళలు పాల్గొనగా విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ పాల్గొన్న వారందరికీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మహిళలకు అత్యంత ప్రత్యేకమైన పండుగని, ఆడపడుచులంతా తమ ఇళ్ల వద్ద ముగ్గులను వేస్తూ ఇంద్రధనుస్సును మరిపిస్తారని తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ ముగ్గుల ద్వారా మేధస్సుతో మెదడుకు పని కల్పించే ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు నేనావత్ గీతా జైపాల్, చామల విజయ్ గౌడ్, ఉప సర్పంచ్ మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ మారుపాకల అరుణ, చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్, దేవరకొండ పట్టణం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి, శ్రీశైలం యాదవ్, రాములు గౌడ్, శివ, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేయవలసిన బాధ్యత నూతనంగా ఎన్నికైన మా వార్డు సభ్యులపైన, ఉప సర్పంచ్ పైన, నా పైన ఉన్నది. దానికి సహకారం అందించవలసిన బాధ్యత మాజీ జడ్పీ సురేష్, అరుణ గారి బాధ్యత కూడా ఉన్నది. తప్పకుండా అటు కోతుల బెడద, ఇటు పందుల బెడద మరియు గ్రౌండ్ తప్పకుండా మరలా వచ్చే సంక్రాంతి వరకు ఆ పని పూర్తి చేస్తాం మేడం. మా పిల్లలు, మా భారత పౌరులు అక్కడ తయారవుతారు. వాటిని ఆ తరగతి గదులను తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత మా పైన ఉన్నది. అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రైవేట్ వాళ్ళ కన్నా గవర్నమెంట్ బడిలో మెరుగైన విద్యని అభ్యసించాలి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుంది కనుక వాటిని తప్పకుండా మేము అభివృద్ధి బాటలో తీసుకెళ్తాం. అటు మౌలిక వసతులు, ఇటు పిల్లల భవిష్యత్తు కూడా మా చేతిలో ఉంది కనుక తప్పకుండా ఆ అంశాన్ని నెరవేరుస్తాం. అది